దేవుని కోపము ప్రజల మీదికి వస్తే దేవుని కోపాన్ని మనం భరించగలమండి? ఒక మనిషి కోపము మన మీద ఉగ్ర రూపం దాల్చిన బహుభయంకరమైన క్రోధముతో ఒక మనిషి మన మీదకు వచ్చినా మనము సహించగలమేమో గాని దేవుని కోపము ఒక మనిషి మీద రవులుకుంటే ఆ మనిషి కనబడ్డిక్క. దేవుని కోపము ఒక దేశం మీదకి వస్తే అది ఎంతో భయంకరంగా ఉంటది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా మమ్మల్ని నువ్వు విడిచిపెట్టేశావు, మమ్మల్ని అందరినీ నువ్వు చెదరగొట్టావు, ఇదిగో ఈ దేశం అంతయు కంపించిపోతూ ఉంది, దేశంలో ఉన్న ప్రజలందరూ వణుకుతూ ఉన్నారు, ప్రభువా కఠినమైన కార్యాలు మేము చూడాల్సి వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనుషుల జీవితంలోనైనా ఒక దేశము చూడండి, ఈ రోజున భయంకరమైన యుద్ధాలు ప్రారంభమయ్యాయి కానీ ఎండింగ్ అనేది కనబడట్లేదు. ఎందుకు ఈ యుద్ధాలు? ఎందుకు దేశములో ఈ యొక్క నెమ్మది లేని పరిస్థితి? ఎందుకు శాంతి భద్రతలు లేని పరిస్థితి మన దేశంలో అనేకమైనవి చూడాల్సి వస్తుంది అని మనము ఆలోచిస్తే నేను అనుకుంటా దేశములో పాపం అనేది విస్తరించిపోయిందేమో అనిపిస్తుంది. అవునా కదా? పాపం అనేది ఎంత విస్తరించిపోయింది అంటే అది ప్రబలుతూనే ఉంది. ఆ పాపం వల్ల మనుషుల్లో మొదటిగా నెమ్మది, సంతోషము, సమాధానం అనేది దూరం అయిపోతుంది. పాపం విస్తరించడం వల్ల ప్రేమ అనేది మనుషుల్లో తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం వేడుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల్సింది ఏంటి అంటే, ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మరి దావీదు ఇన్ని పరిస్థితులు చెప్తున్నాడు, ప్రభువా నీవు మమ్మల్ని చెదరగొట్టావయ్యా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావయ్యా, నీవు మాలో కఠిన కార్యములు చేశావు అని ఈ కోపానికి మేము తట్టుకోలేక పోతూ ఉన్నాం. మరి అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడు? అతని రియాక్షన్ ఎలా ఉంది? అమ్మో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని భయపడ్డాడా? లేదంటే నిరుత్సాహపడిపోయాడా? విశ్వాసాన్ని కోల్పోయాడా? కానీ అలాంటి సమయంలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ ఉన్న ఒక మంచి మాట, నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము. ఆ మాట చెప్తారా? నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయి.